తులసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఇప్పుడు మనకి ఈ వారంలో గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ముందుగా మనకి శని వక్రించి మీనరాశిలోను, రాహు కుంభరాశి, శుక్రకేతువులు ఇద్దరు కూడా సింహరాశి, అలాగే ఈ యొక్క కన్యలో రవి, కుజుడు, బుధుడు ఇద్దరు కలిసి మనకి తులారాశిలో ఉండడం జరిగింది. ఈ కారణాలుగా మనకి 12 రాశుల మీద గురుడేమో మిథున రాశిలో ఉన్నాడు. ఈ కారణాలుగా మనకి ఎలా ఏ ఏ రాశుల్లో ఏ ఏ ఫలితాలు ఇస్తాయో ఒక్కొక్క రాశి వారీగా చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. ఈ ఏలినాటి శని ప్రభావం వలన ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. మాకు కలిసి రావట్లేదండి, ఎవరన్నా చేతబడులు చేయించారేమోనండి అనేటటువంటి అనుమానం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీకు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం గత వారం కంటే కూడా పోల్చుకుంటే ఆదాయాలు కొంచెం బాగానే ఉన్నాయని అనిపిస్తుంది. ఖర్చులు కూడా చాలా అధికంగా చేస్తారు. భార్య యొక్క ఆరోగ్య సమస్యల గురించి ఆలోచిస్తారు. భార్యతో మీకు వచ్చినటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా గురు బలం చాలా అధికంగా ఉండడం ద్వారా మీకు కొన్ని మంచి పనులు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వ్యాపారంలో, లావాదేవీల్లో మంచిగా మీరు ముందుకు వెళ్తారు. ఈ యొక్క వ్యాపారాల్లో మీరు హోటల్ వ్యాపారము, తర్వాత ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీసు, ఎలక్ట్రికల్ వ్యాపారాలు, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా మీకు కలిసి రావడం జరుగుతాయి. హాస్టల్స్ ఇవన్నీ కూడా. అలాగే ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి, ఈ ఫోన్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి మిమ్మల్ని వదలవన్నమాట. ఇక ఈ కుంభరాశి వారు చెక్క పనులు చేస్తున్నటువంటి వాళ్ళు, తాపీ పనులు చేస్తున్నటువంటి వాళ్ళు, పనులు దొరకట్లేదని బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే అవన్నీ కూడా ఈ కాలక్రమంలో అవన్నీ కూడా సాల్వ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లలు ఇంకా స్థిరపడలేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా స్థిరపడడం జరుగుతుంది. కుంభరాశి వారి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ విదేశాలకు వెళ్ళాలని చాలా ట్రై చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఎన్ని అడ్డంకులు రావడం ఇవన్నీ కూడా చాలా తలపోట్లాగా వీళ్ళకి అనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక శని వక్రించి మీన రాశిలో ఉన్న కారణంగా కాస్త కఠినంగా మీరు మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ కోర్టుల్లో జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్కి, తర్వాత ఈ యొక్క వీళ్ళందరికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇక ఈ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కుంభరాశి వారికి ఎన్నటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని, అనుష్ఠానాన్ని మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా మీకు అద్భుతంగా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. శుభమస్తు.